ఒక అవకాశం ఇవ్వాలంటే మీరంటూ చేసింది ఒక ప్రూఫ్ ఉంటేనే కదా. ఇప్పుడు మీరు పోయి ఆడిషన్ కూడా ఇస్తారనుకుందాం, ఆడిషన్ ఇస్తే కూడా మీకు ఎందుకు ఇస్తారు? కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించినట్లు ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఒకటి చేసుకుని మీ యాక్టింగ్ మీరు దాన్ని చూపించుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మీరు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చూపించుకోండి. మేము ఇలా చేసాం సార్, దీంట్లో చేసాం, మా యాక్టింగ్ ఇలా ఉంది చూడండి, ఇది జస్ట్ రెఫరెన్స్ అన్నట్లు మీరు ఒకటి చూపించుకోండి. అప్పుడు మీకు అవకాశం అడగడానికి ఈజీ ఉంటుంది. ఒకసారి కెమెరా ఆన్ అయితే మాత్రం నేను ఇంకా చెలరేగుతాను. యూ విల్ ఫైండ్ ఏ డిఫరెంట్ మ్యాన్. నేను ఇలా ఉంటాను, ఆ పాత్రలో ఉంటా. అంటే సార్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నేను ఒకటి చెప్తాను. చెలరేగుతా అనమాట. విజయ్ గారిది కూలీ మూవీ చేసాం. ఆయన ఎలా ఉంటారు తెలుసా సెట్లోకి వచ్చిన తర్వాత? ఎవరు నేను చూడరు అసలు, తర్వాత కూడా చూడరా, ఎవరన్నా బాగున్నారా అని కనిపిస్తారు అంతే. ఇట్లా ఉంటారు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయ్యో ఎట్లున్నారు, సినిమాలు ఏమి అంత బాగా చేస్తారు, అసలు ఏం చేస్తారు ఇది చూద్దాము అనుకున్నా. కెమెరా ముందుకు వచ్చినారు, రెడీ సార్ అంతే. ఇట్లా ఉన్నారు, భుజాలు ఇలా వారిపోయి ఇలా వారిపోయి ఇలా ఉన్నారు సైలెంట్గా. రోల్ కెమెరా అన్నారు, యాక్షన్ అనేసరికి అది కొత్త ఎనర్జీ, అదేదో ఒక తనలోకి ఏదైనా దెయ్యం ఏదైనా దూరిందా అనే ఫీల్ నాకు. మళ్ళీ అంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనమాట ఆయన. అసలు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ నిజంగా. అంటే సీనియర్స్ అనే వాళ్ళు అట్లా ఉంటారు అని నిర్లక్ష్యం చేయాలి. ఆ 2 డైలాగులు కూడా మనం చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వడ్రంగి వచ్చాడు నా దగ్గరికి, నాకు ఒక చైర్ కావాలి చేసి ఇవ్వు అన్నాను. ఏంటి సార్ ఓన్లీ ఒక చైరేనా? ఒక డైనింగ్ టేబుల్ ఇంకొక 4-5 చైర్లు చేయించుకోండి సార్. లేదయ్యా అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒక చైర్ ఇరిగిపోయింది కాబట్టి నాకు ఒక చైర్ చేసి పెట్టు. ఏం చేస్తావా లేదు సార్ చైర్? సరే చేస్తాలే అని ఒక చైరు బేరం తీసుకుని చైర్ చేసాడు అనుకోండి. ఆ చైర్ పాడు చేశాడు అనుకోండి, సరిగ్గా చేయలేదు అనుకోండి. నేను పోస్ట్ పైన డబ్బులు పెట్టాను. ఇంకొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు నా దగ్గర చేసింది కొన్ని మిస్టేక్స్. ఎలా అంటే వాళ్ళకి నేను కొన్ని చిన్న సినిమాలు రెఫర్ చేస్తాను. చిన్న సినిమాలు అంటే తెలిసిందే, వాళ్ళకి సమంగా బడ్జెట్ ఉండదు. సో రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతే ఇచ్చినా తక్కువ ఇవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే నేను అంత డబ్బులు పెట్టి పోస్ట్ చేస్తున్నాను, నేను అంత డబ్బులు దానిపైన ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు డబ్బులు రాలేదు, ఇది ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తున్నారు. సో బిజినెస్ కాదు ఇది. మీకు అవతల ఫ్రీగా మీరు చేయించవచ్చు, ఫ్రీగా మీరు చేయించుకోవచ్చు, కాదనలేదు. సో ఫ్రీగా చేయించుకున్నా మీకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది కదా. ఫ్రీగా చేస్తే ఆ ఫ్రీగా చేసిన దానివల్ల ఇంకో డబ్బులు వచ్చే మార్గం మీకు దొరుకుతుంది కదా. సో ఇప్పుడు సార్ లాగా సీనియర్ అయితే మీకు అందిస్తాం సార్, రండి సార్, అందిస్తాం సార్, రండి సార్ అని పిలుస్తారు. ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకునేంత వరకు 1, 2, 3 ఫ్రీగా చేయండి. అవి రిలీజ్ అయ్యేంత వరకు. అవి రిలీజ్ అయిన తర్వాత మీరు డిమాండ్ చేస్తే ఒక అర్థం ఉంది. సో ఏంటంటే స్టార్టింగ్ రావడం కోర్స్ రావడమే ఎంత ఇస్తారు అంతేనా, నేను బాబా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కొంతమంది అలా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అవకాశాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది. ఈరోజు రావు, రేపు రావు, ఎల్లుండి రావు, కృంగిపోవద్దండి. ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉండండి. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు వినియోగించుకోండి. నా మటుకు నాకే నేను వచ్చిన హైదరాబాద్ వచ్చిన, మీకన్నా ఇంతమంది తెలుసు డైరెక్ట్గా ఈ వేలోకి వచ్చేసాను. కానీ నేను వచ్చిన టైంలో నాకు ఎవరో తెలియదు హైదరాబాద్. అప్పటి వరకు ఎలా అంటే నేను నా స్కూలు, నా ఇల్లు, కాలేజీ తప్ప వేరే ప్రపంచం ఏం తెలియదు. బాగా చదువుకున్నాను నీట్గా, అలా ఉన్నాను. కాకపోతే నాకు సినిమా నచ్చినప్పటి నుంచి ఇష్టం. సరే ఎవరో చెప్పారు కృష్ణాగర్లో ఉంటుంది సినిమా ఇండస్ట్రీ, కృష్ణాగర్ సాంగ్ వినిపించారు, సరే బాగుంది వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్లో చెప్పినా నేను సాధించుకుని వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. సరే అన్నమాట. నా జేబులో 5 రూపాయలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తా అంటూ నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నేను నిలబడగలిగేది అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు అడుగుతాను. సో స్టార్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోలేదు, నో ఇష్యూ. నా దగ్గర ఉన్న వాటితో ఛార్జెస్ పెట్టుకోవస్తే నా చేతిలో కేవలం 5 రూపీస్ ఉన్నాయి. ఎవరో పరిచయం లేదు, ఎక్కడ పోవాలో తెలియదు. రోడ్డు పక్కన ఇలా కూర్చోండి నైట్ అంతా చలి కొనుక్కోవాలి, పక్కన కుక్కలు వచ్చి పడుకునేవి. అసహ్యం వేసేది నాకు. నేను ఎందుకంటే మనకి బతికి వెళ్ళిపోదామా అనిపించేది, కానీ వెళ్ళిపోకూడదు. మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించుకున్నాను. ఎన్ని కష్టాలు పడినా సరే ఫైనల్లీ నేను ఆ సినిమాలు 2 రిలీజ్ చేసిన తర్వాత మా ఇంటికి 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అంటే ఆ రోజు నా దగ్గర రూపాయి లేకపోవచ్చు, కానీ ఈ రోజు నేను ఒక స్టేజ్లో ఉన్నా. దానికి కారణం కేవలం పేషెన్స్నే. వస్తానే ఛాన్స్ రాలేదు నాకు. 10 yearsలో 5 years నేను కష్టపడితే తప్ప 5 years తర్వాత అవకాశం వచ్చింది. అంటే కష్టాలు అనేవి అలా ఉంటాయి. తిండి లేని రోజులు ఉంటాయి, నిద్ర లేని రోజులు ఉంటాయి, ప్లేస్ లేని రోజులు ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని నిలబడాలి. అన్నింటినీ తట్టుకొని నిలబడినప్పుడే మనకు ఒకరికి చెప్పే హక్కు వస్తుంది.
ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే దాని వెనక నాకు అన్ని సంవత్సరాల కష్టం ఉంది, అన్ని సంవత్సరాల కృషి ఉంది. బట్ నేను ఏదో సంపాదించేస్తున్నానంటే నాకు తెలియదు నేను ఎంతవరకు సంపాదించుకున్నాను అంటే కేవలం డబ్బు కాదు ఇక్కడ మ్యాటర్. నా దగ్గర నేను డబ్బులు సంపాదించలేకపోవచ్చు, సంపాదించి ఉండకపోవచ్చు, కానీ నేను హ్యాపీగా ఉన్నా. ఎవరినన్నా అడగండి బయట వాళ్ళకి, సో హ్యాపీగా ఉన్నారా అని లేననే చెప్తారు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అడగండి, అది తిన్నా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే అడిగి నచ్చిన వర్క్ చేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ వర్క్లో మీరు సక్సెస్ అయితే 100% సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మన వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మీరు ముందుకెళ్ళాలి, మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తేవాలని నేను అందరితో క్లోజ్ చేస్తాను.